థర్డ్ రౌండ్ వేద్దాము. థర్డ్ రౌండ్కి నేను ఈ కలర్ తీసుకున్నాను, లైట్ కలరు. మీ దగ్గర నచ్చిన కలర్స్ తీసుకోండి. నేను నా దగ్గర ఉన్న కలర్స్తో నేను వేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ స్లిప్ నాట్ వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం థ్రెడ్ వదిలేసి బ్యాక్ సైడ్ స్లిప్ నాట్, కాటన్ థ్రెడ్ ఇది. స్లిప్ నాట్ వేసుకొని టూ చైన్స్, ఇక్కడ 2 చైన్స్ తీసుకున్నాను. 2 చైన్స్ తీసుకొని మళ్ళీ ఇక్కడే ఈ సేమ్ ప్లేస్లో మనకి ఇక్కడ గ్యాప్ వస్తుంది, ఇక్కడ గ్యాప్ ఎక్కువ వస్తుంది. ఓకేనా? ఈ గ్యాప్లో మనము ఫ్లవర్ మేకింగ్లా చేద్దాము. మళ్ళీ డబల్ స్టిచ్ యాన్ ఓవర్ చేసి హుక్ని యాన్ ఓవర్ చేసి హుక్ని ఇన్సర్ట్ చేద్దాము. 2 స్టిచ్చెస్లో నుంచి 2 లూప్స్లో నుంచి హుక్ని ఇన్సర్ట్ చేశాను. పైన 2 లూప్స్ వస్తాయి. మళ్ళీ యాన్ ఓవర్ చేసి హుక్ని ఇన్సర్ట్ చేసి మళ్ళీ 2 లూప్స్లో నుంచి హుక్ని ఇన్సర్ట్ చేద్దాము. మళ్ళీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ యాన్ ఓవర్ చేసి 2 లూప్స్లో నుంచి హుక్ని ఇన్సర్ట్ చేద్దాము. మనకి ఇక్కడ 4 వచ్చాయి కదా. మళ్ళీ యాన్ ఓవర్ చేసి మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేద్దాము. మళ్ళీ 2 లూప్స్లో నుంచి హుక్ని ఇన్సర్ట్ చేద్దాం. సేమ్ మనం ఇంతకుముందు సేమ్ ఇదే ప్యాటర్న్లో ఫ్లవర్స్ చేసాం, చిన్న చిన్న ఫ్లవర్స్ చేసాం, బుజ్జి ఫ్లవర్స్. సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మేకింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఎన్ని లూప్స్ వచ్చాయి? 1 2 3 4 5. హుక్ పైన 5 లూప్స్ ఉన్నాయి. అబ్జర్వ్ చేయండి, 5 లూప్స్ ఉన్నాయి. 5 లూప్స్లో నుంచి హుక్ని మళ్ళీ యాన్ ఓవర్ చేసి 5 లూప్లో నుంచి మళ్ళీ హుక్ని ఇన్సర్ట్ చేయాలి. మళ్ళీ స్లిప్ నాట్ వేసాను పైన. తర్వాత ఇక్కడ 2 చైన్స్ వేస్తున్నాను. మళ్ళీ 2 చైన్స్ వేసి సేమ్ మళ్ళీ యాన్ ఓవర్ చేసి నెక్స్ట్ స్టిచ్ ఇక్కడ మన నెక్స్ట్ గ్యాప్లోకి హుక్, మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ గ్యాప్ ఉంది, ఈ గ్యాప్లోకి హుక్ని ఇన్సర్ట్ మళ్ళీ సేమ్ ఇలాగే వేయాలి. ఇక్కడ కూడా యాన్ ఓవర్ చేసి 2 చైన్స్ వేసాను. మళ్ళీ యాన్ ఓవర్ 2 లూప్స్లో నుంచి చైన్ తీసుకున్నాను. మళ్ళీ యాన్ ఓవర్ 2 లూప్స్లో నుంచి చైన్ తీసుకున్నాను. యాన్ ఓవర్ 2 లూప్స్లో నుంచి చైన్ చేశాను. యాన్ ఓవర్ 2 లూప్స్లో నుంచి చైన్ తీసాను. ఇక్కడ మనకి హుక్ పైన 5 ఉండాలి. 1 2 3 4 5 ఉండాలి. ఓ లూప్ యాన్ ఓవర్ చేసి మళ్ళీ అన్ని 5టిని మనము హుక్ని ఇన్సర్ట్ చేయాలండి. పైన మళ్ళీ నాట్ వేసి మళ్ళీ 2 చైన్స్ వేయాలి. మొత్తం వేయాలి. సర్కిల్ రౌండ్ మొత్తం వేసేసేయాలి. ఓకేనా? ఇంకా లాస్ట్కి వచ్చిందండి. ఇంకా 2 పెటల్స్ ఉంది. ఇలా రౌండ్గా సర్కిల్ లాగా వచ్చేస్తుంది. మనకి స్టార్టింగ్ కనుక పింక్ మిడిల్లో రాంగ్ తప్పిపోయింది అంటే
ఒకటి ఎక్స్ట్రా వేసినా ఒకటి తక్కువ వేసినా కూడా మనకి ఫ్లవర్ మొత్తం రాంగ్ అవుతుంది. టూ చైన్స్ వేసాను. ఇక్కడ మళ్ళీ యాస్టిస్ పైన స్లిప్ నాట్ వేయాలి. ఇక్కడ వేయొద్దు, ఇక్కడ వేయొద్దండి, ఇక్కడ పైన ఇక్కడ స్లిప్ నాట్ వేసేస్తే ఇక్కడ స్లిప్ నాట్ వేయాలి. స్లిప్ నాట్ వేసి క్లోజ్ చేయాలి. తీసేసి థ్రెడ్ని కట్ చేయాలి ఇక్కడ. ఓకే, రెడీ అయింది. ఫ్లవర్ మేకింగ్ అయిపోయింది. పెద్ద ఫ్లవర్ వచ్చేసింది. దీని చుట్టూరు మళ్ళీ ఇంకొక లేయర్ వస్తుంది. ఇంకా మనం లేయర్ ఇలాగా వేసుకుంటూ వెళ్ళాలి. స్క్వేర్ షేప్ ఎలా వేయాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. దీని కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.